ఇలాంటి కార్యక్రమాలు మన కుటుంబ సభ్యులకి మాత్రమే చెయ్యాలి గాని ఎవరో ఒక అనాథ మనిషికి నువ్వు అంత్యక్రియలు చేయడమేంట్రా? అత్తయ్య, ఎందుకు చేయకూడదు? చెయ్యకూడదు అంతేరా. అలా గుడ్లప్పగించుకొని చూస్తావే? ఇలాంటి పనులు చెయ్యకూడదని వాణ్ణి ఆపాల్సింది పోయి దగ్గరుండి మరి వాడి చేత ఇంకెవరికో అంత్యక్రియలు చేయిస్తున్నావు. వదినా, వాడు చిన్న పిల్లాడు. వాళ్ళమ్మని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఈ దహన సంస్కారాలు చేయడంలో ఆ బాబుకి విహారీ సాయం చేస్తున్నాడు. పైగా ఇలాంటి చేయడం వల్ల పుణ్యమే కాని తప్పు కాదు వదినా. నీకు ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలీదు. విహారీ, నువ్వు దహన సంస్కారాలు చెయ్యడానికి వీల్లేదు. అత్తయ్య, అసలు ఇక్కడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? బావా, నువ్వు దహన సంస్కారాలు చేయటానికి ఆ చచ్చిన దానికి నీకు సంబంధం ఏంటి? చెప్పు, ఏంటి బావ సంబంధం? మీకు బంధమే కావాలా? అయితే వినండి. ఆమెకి నాకు బంధం మానవతం. మనిషికి మనిషి తోడనేది మా సంబంధం. మనకి తెలియని మనిషికి ఎలాంటి దహన సంస్కారాలు చేయొద్దని ఏ శాస్త్రంలో ఉంది? మన ముందు మనకి పరిచయం ఉన్న వాళ్లే వాళ్ళు చనిపోతే కర్మకాండలు కూడా జరిపించకుండా వదిలేసి వెళ్ళమని ఏ నీతి చెప్తుంది? ఇలాంటివి శాస్త్రాల్లో పురాణాల్లో కూడా లేవురా. చేసే పని ఏదైనా మన స్థాయిని బట్టి చెయ్యాలి. ఒకవేళ ఇలాంటివి చెయ్యాలి అంటే పొలం అంటూ నువ్వెందుకు ముందుండడం? డబ్బులు పడేస్తే ఇలాంటి అనాథ శవాలకి తలకొరివి పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అత్తయ్య, మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా స్థాయిలు స్టేటస్ల గురించి ఎలా ఆలోచిస్తున్నారు?